నెక్స్ట్ 4 మార్క్స్ దానికి వెళ్దాం. ఆల్రెడీ చెప్పాను కదా, ప్రతి చాప్టర్ నుంచి మనకు 4 మార్క్స్ వస్తుంది. 1 by 1 క్లియర్ గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. దాంట్లో ఫస్ట్ చూసుకుంటే థర్మోడైనమిక్స్ కనుక తీసుకున్నట్టయితే హెచ్ఎస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. సో రియాక్షన్ ఒక స్టెప్ లో జరిగిన మల్టిపుల్ స్టెప్స్ లో జరిగిన హీట్ ఆఫ్ ద రియాక్షన్ సేమ్ ఉంటుంది అని చెప్పేదాన్ని హెచ్ఎస్ లా అంటారు. దాన్నే మనం డయాగ్రామ్ డ్రా చేసి ప్రూవ్ చేసి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ రాయండి సరిపోతుంది. నెక్స్ట్ ఇది అదే థర్మోడైనమిక్స్ నుంచి చేంజ్ ఇన్ ఎంథాల్పీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా ఎన్ ఆర్టీ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా, దీనికి హెచ్ దట్ ఈస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఆర్టీ అండ్ ఇనర్ట్ గ్యాస్ ఈక్వేషన్ పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అని దాన్ని యూస్ చేసి ఈ డెరివేషన్ ని 2 స్టెప్స్ లో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఈజీగా 4 మార్క్స్ ని గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంథాల్పీ, స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ని డిఫైన్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాడు. దట్ ఈస్ ఒక రియాక్షన్ లో కరస్పాండింగ్ కాంపోనెంట్స్ దగ్గర నుంచి ప్రొడక్ట్స్ ఫామ్ అవుతున్నాయి. ఇన్ ద స్టాండర్డ్ ఫామ్ అయినప్పుడు దాన్నే స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అంటారు. దాన్ని ప్రాపర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు కల్లా ఓపెన్ సిస్టమ్ అంటే ఏంటి, క్లోజ్డ్ సిస్టమ్ అంటే ఏంటి, ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే ఏంటి, వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ కెమికల్ ఈక్విలిబ్రియం లో వస్తే లీ చెటిలియస్ ప్రిన్సిపల్ మీద నీకు క్వశ్చన్ లేకుండా నీకు క్వశ్చన్ పేపర్ ఉండదు, కంపల్సరీ అడుగుతాడు. ఓకేనా, 4 మార్క్స్ లో మిస్ అయినా అట్లీస్ట్ 2 మార్క్స్ లో మల్టిపుల్ చాయిస్ లో అయినా అడుగుతాడు. లేదు 8 మార్క్స్ దానిలో 2 క్వశ్చన్స్ ప్లేస్ లో A, B అని ఇవ్వచ్చు. అంత ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వమాకండి. లీ చెటిలియస్ ప్రిన్సిపల్ ఒకటి అండ్ దానికి సంబంధించిన అప్లికేషన్స్ ఒకటి. ఇట్ మే బి హేబర్స్ ప్రాసెస్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ అమోనియా అయి ఉండొచ్చు, కాంటాక్ట్ ప్రాసెస్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అయి ఉండొచ్చు. దాంట్లో అడుగుతాడు. ఓకేనా, అక్కడ కరస్పాండింగ్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి విత్ కరస్పాండింగ్ కేపీ కేసీకి మిగిలిన రిలేషన్ ని బేస్ చేసుకుని.